అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ తణుకు పట్టణంలో ఈ కృష్ణాష్టమి మహోత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇంతకు ముందు రోజుల్లో పండగ అంటే మామూలు రోజుల్లో ప్రాపంచికంగా గడిపేవారు. పండగ రోజు ఆ ప్రాపంచిక జీవితం నుంచి కొంచెం బయటకు వచ్చి ఆధ్యాత్మికంగా ఆ రోజు పండగ రోజు గడిపి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వారు. కానీ కలి ప్రభావం పెరిగే కొద్దీ ఏమైందంటే పండగ సక్సెస్ అంటే ఏంటి అంటే కొత్త బట్టలు వేసుకొని కొత్త సినిమాకి వెళ్ళిపోతే ఆ రోజు పండగ సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నారు చాలా వరకు. ఇది పండగ యొక్క విజయ రహస్యం అయిపోయింది అనమాట. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం కోసం ఒక మహానుభావుడు ఆయన 70 సంవత్సరాల వయసులో కంకణం కట్టుకున్నారనమాట. వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అనుసరిస్తూ ఉంది, మీరు అమెరికాకు వెళ్ళి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పారు. సో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళారు. ఆయన జోబిలో 40 రూపాయలు ఉన్నాయి. కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలు పెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా సనాతన ధర్మం అనుసరించేటట్టుగా చేశారు. నోబెల్ లారెట్స్, పిహెచ్డీస్, సైంటిస్టులు, మ్యూజిషియన్స్, పొలిటీషియన్స్, అమెరికన్స్, ఆఫ్రికన్స్, రష్యన్స్ అందరూ కూడా ఆయన 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా 108 దేవాలయాలు కూడా కట్టారు. వెస్ట్ వర్జీనియా అక్కడ 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాలు మందిర నిర్మాణం ఆయన శిష్యులు బంగారుతో కట్టించారనమాట. ఆయన ఈ 10 సంవత్సరాల్లో 70 వైదిక సంపుటాల గ్రంథాలని కూడా రాశారు. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో వాటిని ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్ గా వాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో వాటి విలువ మనకు తెలియట్లేదు. ఆయన మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కావాలా? అవునా కదా చెప్పండి? అందరికీ ఆనందం కావాలనా? ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా? అయితే ఆనందానికి సూత్రం తెలియకపోతే ఆనందం రాదండి. లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం తప్పవుతుంది. అదే రకంగా ఆనందం కావాలా అనుకుంటే ఆ ఆనందం పొందేటువంటి మార్గం ఏంటో తెలుసుకోవాలి మనం. స్వామి ప్రభుపాదుల వారు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ఇగ్నరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ఆ ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. సో ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడ ఉన్నాయని మనకు సందేహం కలగచ్చు. భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మానవ యంత్రానికి మాన్యువల్ అన్నారు. ఏదైనా ఒక యంత్రం కొనుక్కున్నప్పుడు దాంతో పాటు మాన్యువల్ ఇస్తారు. మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్ లో ఎప్పుడో 45 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అప్పుడే టేప్ రికార్డర్ వచ్చింది. అది ఇంటికి తీసుకొస్తే మేమంతా కూడా రికార్డ్ అని నొక్కి క్యాసెట్ పెట్టకుండా అందరం పాటలు పాడేస్తాం అనమాట. కానీ దాంట్లో నుంచి రావట్లేదు, ఏం అర్థం కాలేదు. మా నాన్నగారు ఇంటికి వచ్చి చెప్పారు, నాన్న క్యాసెట్ పెట్టి అప్పుడు రికార్డ్ నొక్కాలా లేకపోతే రికార్డ్ అవ్వదు, తెలియదు. సో ఏదైనా యంత్రాన్ని వాడాలంటే మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని వాడాలి. ఇప్పుడు ఎవరికన్నా భగవద్గీత చదవండి అంటే ఇమ్మీడియట్ గా వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా అండి? అప్పుడే దేని గురువు గారు 60-70 సంవత్సరాల తర్వాత కదా,
అప్పుడు ఈ యంత్రం పని ఎంత అయిపోయింది, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, యంత్రం పూర్తిగా రిపేర్లు అన్ని. అప్పుడు రిపేర్ అయిన తర్వాత మాన్యువల్ తీసుకుని ఉపయోగం ఏముంది, వాడేదానికి ముందే మాన్యువల్ చదవాలి. అందుకనే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞో. కౌమారం ఒక తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఇహములో కానీ పరములో కానీ ఆనందంగా జీవించగలవు అని చెప్పి ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడనమాట. సో అందువల్ల ఈరోజు పాదచారుల నుంచి టెక్నాలజీ అంతరిక్షం దాకా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ చూసి మనిషి ఏమనుకుంటాడు అంటే ఇంకా ఆధ్యాత్మికత అవసరమే ఉంది. ఒక గురువు శిష్యుడికి చెప్పాడంట, అరే నాయనా, మీరు ఆశ్రమంలో ఊరికనే కూర్చోవడం కాదు, వెళ్ళి ధర్మం గురించి ప్రచారం చేయండి రా బాబు అన్నాడు. ఒక శిష్యుడు వెళ్ళి తిరిగి వచ్చాడు, గురువుగారు మీరు ధర్మం గురించి ప్రచారం చేయమంటున్నారు, కానీ ఎవరు వినట్లేదండి. అందరూ ఏమంటున్నారంటే ఈ టెక్నాలజీ ఇదంతా ఇంత పెరిగింది, సో ఇంత టెక్నాలజీ పెరిగితే ఇంకా ఈ ధర్మము, ఈ భజనలు, ఆధ్యాత్మికత ఇవన్నీ అవసరమే ఉందండి అన్నారు. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి చెప్పాలా అర్థం కావట్లేదు గురువుగారు అన్నారు. అప్పుడు గురువుగారు ఉపన్యాసం మధ్యలో గొంతెండిపోతే తడుపుకునే దానికి గ్లాసులో నీళ్లు ఇచ్చున్నారు అనమాట. ఇస్తే గురువుగారు ఏం చేశారంటే ఆ గ్లాస్ తీసి, అరే శిష్య, నేను ఒక 10 నిమిషాలు ఈ గ్లాస్ ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అని అడిగారు. ఏమవుద్ది గురువుగారు, ఏం కాదన్నాడు. గంట సేపు పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు, చెయ్యి లాగేస్తుంది అన్నాడు. రోజంతా పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు, చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, 10 నిమిషాలు మనసులో కష్టం మోస్తే పర్వాలేదు, గంట సేపు మనసులో కష్టాన్ని మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది. రోజంతా కష్టాన్ని మనసులో మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. జీవితం అంతా మనసులో కష్టాలు మొయ్యాలంటే ఇంకా ఇంకా దుర్భరంగా ఉంటుంది. ఎప్పటి కష్టాలు మనసులో నుంచి అప్పటికప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మికత అవసరం అండి. ఎప్పటి మనసులో కష్టాలు అప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. నేను చిన్నప్పుడు, మీరందరూ కూడా చాలా పెద్దవారు ఉన్నారు, అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే చాలా ఎక్కడో ఉండేటివి. ప్రతిదానికి ప్రతి ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఏ రోగం అని వెళ్ళినా కానీ ఒక తెల్ల టాబ్లెట్, ఒక ఎర్ర టాబ్లెట్ 2 ఇచ్చేవాళ్ళు అనమాట, అంతే. సో ఒకే డాక్టర్, ఏ ప్రాబ్లం అయినా ఒకే డాక్టర్. ఇప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. ఏలుకు ఒక డాక్టర్, చెయ్యికి ఒక డాక్టర్, భుజానికి ఒక డాక్టర్, కాలుకు ఒక డాక్టర్, కాలు వేలుకు ఒక డాక్టర్. సో ఇన్ని డిపార్ట్మెంట్లు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా హాస్పిటల్స్. ప్రతి ఊర్లో కూడా డాక్టర్స్ స్ట్రీట్ అంటారు. సో ఈ రకంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే మనుషులలో ప్రశాంతత లోపించడం. మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. సో ఆ ఆనందం అన్నటువంటిది ఎక్కడొస్తుంది, ప్రశాంతత ఎక్కడొస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. మార్కెట్లో దొరికేది కాదు. మనందరం అజ్ఞానంలో ఏమనుకుంటామంటే, అరే హోటల్కి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది, సినిమాకి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది. నేను నా ఫేస్బుక్ లో నేనేదో పోస్ట్ చేస్తూ చూస్తూ ఉంటే ఇంకోటేదో వచ్చింది. దాంట్లో సినిమా రివ్యూ ఎవడు అడుగుతున్నాడు, భయ్యా జెండు బాంబు కొనుక్కోవాలి భయ్యా అన్నాడు. ఈడేదో 600 డబ్బులు పెట్టిపోయి జెండు బాంబు కొనుక్కునే దానికా చెప్పండి, ఏదో ఆహ్లాదం కోసం వెళ్ళాడు, కానీ జెండు బాంబు కొనుక్కోవాలి భయ్యా అంటున్నాడు వాడు. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉపన్యాసానికి వెళ్తే ఒక 2 దంపతులు వచ్చారు. ఆ దంపతులు ఇద్దరు వచ్చి భార్య భర్త మీద కంప్లైంట్ చేస్తుంది. ఏమనంటే, గురువుగారండి మా ఆయన పడుకొని నిద్రపోడండి, అట్లా పడుకొని అంట దొరుకుతుంటాడండి అనింది. నేనన్నాను, ఏంటయ్యా అదేమన్నా కొత్త ఏదన్నా థెరపీనా, అనే థెరపీ ఏమన్నా ఉందా, ఏంటది అసలు ఏంటి అన్నాను. గురువుగారు ఏం చెప్పమంటారండి, వ్యాపారంలో చాలా టెన్షన్స్, పనుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, నిద్ర పట్టదు, అందుకని అంటుంటాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. పురంధరదాస్ అని ఒక మహానుభావుడు మన అన్నమయాచార్యులాగా కర్ణాటకలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నరజన్మ బందాగ నాలికే ఇరువాగ కృష్ణాన భారదే
నరుడు జన్మమెత్తిన తర్వాత నాలుకన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్టిల్లా. కృష్ణ కృష్ణ అని ఎవరు అంటారో కష్టాలు ఇంత కూడా ఉండవు అని చెప్పాడు. కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్టిల్లా. ఎవరైతే కృష్ణ అంటారో అనాల్సిన అవసరం ఉండదు. మనందరం కృష్ణ ఆపేశాం కాబట్టి అంటున్నాం అనమాట. సో మీరే చూస్ చేసుకోండి ఏం కావాలో. ఎందువల్ల అంటే ఈరోజు మనిషి చాలా సైంటిఫిక్ గా స్వామి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా సైంటిఫిక్ గా ఆయన ఏమన్నారంటే, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఈ శరీరం ఒక వాహనం అని. ఈ వాహనంలో మనం వెళ్ళేటప్పుడు కారుకు పెట్రోల్ పట్టించి డ్రైవర్కి ఆహారం ఇవ్వకపోతే వాడు చాలా ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తాడు, అవునా? వాడికి కడుపు కాల్చేసి కారు ట్యాంక్ ఫుల్ చేయండి, అప్పుడు వాడు చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు, అవునా? వాడికి కూడా పెట్టాలి కదా, అప్పుడే కదా శక్తి ఉంటుంది, అప్పుడే కదా డ్రైవింగ్ బాగా చేయగలడు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరం అనే వాహనానికి అన్నీ ఇస్తున్నాము, లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి డ్రైవర్ కి ఆహారం పెట్టట్లేదు, అందువల్ల వాడు నీరసించిపోతున్నాడు. ఆ నీరసానికి కారణం ఏంటో తెలియక మనం వెరైటీస్ మారుస్తూ ఉన్నాము. ఎన్ని వెరైటీస్ మార్చినా కానీ ఉపయోగం లేదు. స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, పెద్ద దూరదర్శనం పెట్టండి, దాని ముందు కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? చేప యొక్క శాశ్వత స్థానం నీటిలో ఉండడం, ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు అప్రయత్నంగా ఆనందంగా ఉంటుంది, ఆత్మ ఆనందంగా ఉంటుంది. ప్రయాణం ఎంజాయ్ చేసేటువంటిది వాహనంలో కూర్చున్నాడు, వెహికల్ కాదు. సో ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలా అంటే ఆ జీవుడికి తృప్తిగా ఆహారం ఇవ్వాల. పూర్వానికి ఎవడో ఒక రాజు ఉన్నాడంట, బంగారు పంజరం ఉండిందంట, రోజు పంజరాన్ని పాలిష్ చేస్తున్నాడంట. అయితే ఆ పంజరాన్ని పాలిష్ చేసేటువంటి బిజీలో లోపల ఉన్న చిలుక గురించి మర్చిపోయాడు. ఒకరోజు పాలిష్ చేయడానికి వెళ్తే దుర్గంధం కొట్టింది. ఏంటా అని చూస్తే లోపల ఉన్న చిలుక కాస్త చచ్చిపోయింది అనమాట. అసలు పంజరం ఉండేది దేనికి? చిలుక పెట్టుకునేదానికి. ఆ చిలుకే లేకపోతే పంజరంతో పనే ఉంది. మనం ఈ పంజరాన్ని బాగా చూసుకుంటున్నాం, లోపల ఉన్న చిలుకని పట్టించుకోవట్లేదు. ఆ చిలుక వెళ్ళిపోతే ఈ పంజరంతో పనే లేదు, ఈ పంజరంతో పనే లేదు. అంతవరకు మామ అన్నారు, అంతవరకు నాన్న అన్నారు, అంతవరకు తమ్ముడు అన్నారు, అంతవరకు తాత అన్నారు. చిలుక ఎగిరిపోయిన తర్వాత బాడీ అన్నారు, ఎత్తేయాలా అన్నారు. ఆయన ఇంట్లో కూడా ఉంచరు. సో మరి దేనికోసం? సో అందువల్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు, భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఈ శరీరాన్ని ఆత్మని రెండుటిని సక్రమంగా చూసుకోవాలా అని చెప్తుంది. రెండుటిని సక్రమంగా చూసుకోవాలి. సో మనం ఏంటి అంటే ఒకదాన్ని చూసుకుంటున్నాం, ఇంకో దాన్ని విస్మరిస్తున్నాం. దానివల్ల జీవితంలో విసిగిపోతూ ఉన్నారు, సంతృప్తి చెందట్లేదు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్స్ కూడా బాగలేవు ఇప్పుడు. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, అనురాగాలు, ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మనిషి విరక్తికి కారణం ఏంటి అంటే జీవుడికి కావాల్సింది ప్రేమ, ఆ ప్రేమ దొరకట్లేదు, ఆ ప్రేమ దొరకట్లేదు. బంధాలు, బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి అనే దానికి ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల మధ్య చూసుకుందాం. ఒక పిల్లవాడు 10 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడంట. ఆమెనిందంట, ఏమన్నా కొనుక్కునేదానికి డబ్బులు కావాలంటారా, తీసుకొని డబ్బులు ఇచ్చిందంట. 15 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా కొత్త సినిమా ఏమన్నా వెళ్ళాలా, డబ్బులు కావాలా, తీసుకొని డబ్బులు ఇచ్చిందంట. 20 సంవత్సరాల వయసులో అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. 25 సంవత్సరాల వయసులో ఏరా ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా, పెళ్లి చేసేయాలా అని చెప్పి పెళ్లి చేసిందంట. 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. రే మన దగ్గర సంతకం మాత్రం పెట్టనరా అనిందంట. సో 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్రేమ వెనకాల ఉన్న పరమార్థం ఏంటో తల్లికి బాగా అర్థమైపోయింది. అందుకని మన దగ్గర సంతకం పెట్టనరా అనిందంట.
మరి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ గురించి చూద్దాం. ఇప్పుడు ఒక భర్త రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏమండి అంత సీరియస్ గా రోజు హనుమాన్ చాలీసా చదువుతారు మీరు అనిందంట. అంటే అప్పుడు భర్త చెప్పాడంట, భూత ప్రేతాలు నా స్వప్నంలోకి రాకుండా ఉండాలని రోజు హనుమాన్ చాలీసా చదువుతాను అన్నాడంట. అప్పుడు భార్య కొంచెం సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అండి అనిందంట. అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. సో భార్యాభర్తల మధ్య అట్లుంది రిలేషన్షిప్స్. సో మానవ సమాజంలో ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటి అంటే ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించినప్పుడు ప్రేమ వస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని స్వనీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. మరి ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది. ఇది యథార్థ జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నంత వరకు ఈ సమాజంలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేశామో ఇప్పుడు ప్రేమ లేదు. రోజంతా కష్టపడి భర్త ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట. ఏమండి ఈ నెక్లెస్ ప్యాటర్న్ భలే ఉందండి అంటది. వీడి గొంతులో వెలక్కాయ పడుతుంది. వీడికి మొన్నే కదే తీసిచ్చాను అంటాడు. కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు వీడికి ఒకటి సాక్షాత్కారం కలుగుతుంది, నేనేదో కమిట్ అవ్వకపోతే గొంతు కూడా తడవదు అని చెప్పి కమిట్ అయితే అవుతాడు. కానీ చాలా ఈఎంఐలు ఉన్నాయి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అనమాట. నేనేదో రిలాక్స్ అవుదాం అని టీవీ పెడితే పరిస్థితి అయిపోయింది. మనసులో వాడు ఏమనుకుంటాడంటే నా మీద ఏం ఇంట్రెస్ట్ ఉంది, జ్యువెలరీ మీద ఉంది కానీ కప్పు చూడు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోడా లోపల. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ అంటే నిర్వచనం శాస్త్రాల్లో ఏమిస్తారంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకరినొకరు సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకరొకరు సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు. ఈరోజు ఆ ప్రేమ లేదు. అందుకనే మనుషుల్లో పూర్ణమైనటువంటి సంతృష్టి లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఇంతకు ముందు విజయానికి రహస్యం ఏంటి అంటే వ్యక్తుల్లో ఆధ్యాత్మికత ఉండడం వల్ల ప్రేమ ఉండింది. ఒక ఇల్లాలు ఇంటి ముందుకు వచ్చిందంట. ఆ ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరండి మీరు అని అడిగింది. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను విజయ స్వరూపం అన్నాడు. అప్పుడు ఆమెనింది, మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అనింది. అప్పుడు వాళ్ళు అన్నారు, యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చిన తర్వాత పిలువు, అప్పుడు వస్తాము అన్నారు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టింది. అప్పుడు చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది. ఆ యజమాని మన టైపేనమాట. ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. అప్పుడు ఏమనింది, ఏమండి సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం లేదు, విజయ స్వరూపాన్ని పిలుస్తామనింది. అంటే వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆ పాప వీళ్ళిద్దరి కన్నా కొంచెం ఉన్నత చైతన్యం ఉంది. ఆమె వచ్చి ఏమనిందంటే, తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకము, దయచేసి ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని ఆ పాప చెప్పింది. అప్పుడు ఇల్లాలు బయటకెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే ఆ ప్రేమ స్వరూపం లేచి లోపలికి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వీరు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారట. అప్పుడు ఆ ఇల్లాలనింది, నేను సంపద స్వరూపాన్ని విజయ స్వరూపాన్ని పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్నే పిలిచాను అని చెప్పంటే వారు ఏమన్నారంటే, అమ్మా క్షమించాలా,
ప్రేమ ఎక్కడుంటే సంపద విజయం, మేము అక్కడ ఉంటాము. ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు, ప్రేమ నుంచి మనల్ని విడదీయలేరు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన అంటే వ్యక్తుల్లో మానవతా విలువలు, ఆధ్యాత్మికత విలువలు తీసుకొచ్చేదయ్యి ఉండాలి. ఇప్పుడు కలి యొక్క ప్రభావం వల్ల చాలా చోట్ల ఆధ్యాత్మిక చింతనలు జరుగుతాయి. కానీ ఏంటి అంటే కైతవ ధర్మం, ధర్మం పేరుతో మోసం. మీరు సోమవారం పూజ చేస్తే మంగళవారం అది జరుగుద్ది, లేదా ఇంకోటి జరుగుద్ది, అది ఇది ఇటువంటివి ఎక్కువ ప్రచారాలు. దానికి ప్రజలు కూడా పొలవమని పోయేది, మళ్ళీ అక్కడ ఏదైనా మోసం జరిగిందని మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చేసేది, మళ్ళీ డిబేట్లు పెట్టుకునేది. కానీ సకల శాస్త్రాల యొక్క సారాంశం ఏంటి అంటే మన నడవడికలో మార్పు రాకపోతే మంచేమీ జరగదు, మంచేమీ జరగదు. భగవంతుడు గీతలో చెప్తున్నాడు సుఖదుఖాలకు కారణం ఏంటి, సుఖదుఖాలకు కారణం ఏంటి అంటే కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాం? గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి, సాంగత్యం వల్ల వస్తాయి. ఒకసారి కొండ మీద అనంత ఆళ్వార్ అని ఉండేవారు. ఆ అనంత ఆళ్వారు ఆయన శిష్యులకు ఒక విషయం చెప్తాడు. ఆయన ఆశ్రమంలో నుంచి వాళ్ళు తిరిగి ఇళ్ళకెళ్ళిపోతూ ఉంటే, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సాంగత్యం చాలా ముఖ్యమయ్యా, మీరు ఎప్పుడూ సత్సంగంలో ఉండండి అని చెప్పి ఒక ఉదాహరణ ఇస్తారు. సౌనకాది ఋషులు ఒకసారి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే బోరున వర్షం పడుతుందంట. తలదాచుకుందామని ఆ అరణ్యంలో చూస్తే ఒక చిన్న పర్ణ కుటీరం కనిపిస్తుంది. ఆ పర్ణ కుటీరం పంచలో పోయి తలదాచుకుందామని అక్కడికి వెళ్తే పంజరంలో, ఆ పర్ణ కుటీరంలో ఒక చిలుక ఒకటి ఉంటుంది. అది ఆ చిలుక వీళ్ళని చూసి ఏమంటుందంటే, రేయ్ పట్టుకోండిరా వీళ్ళని, నరికేయండిరా వీళ్ళని, పొడిచేయండిరా వీళ్ళని అని చెప్పి అంటుంది ఆ చిలుక. అంటే ఆ మాటలు కర్ణ కఠోరంగా ఉన్నాయి. వీళ్ళు వినలేక వర్షంలో తడిచినా పర్వాలేదు కానీ ఈ మాటలు వద్దురా బాబు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకో పర్ణ కుటీరం కనిపించింది. అక్కడ కూడా పంజరంలో ఒక చిలుక ఉంది. వీరిని చూడగానే స్వాగతం మునివర్యురాలా, స్వాగతం, రండి ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి అక్కడ చిలుక అంటూ ఉంది. వీళ్ళకి ఆశ్చర్యం వేసాది. చిలుకని అడిగారు. అక్కడ కూడా ఒక పర్ణ కుటీరం ఉంటే తలదాచుకుంటే అక్కడికి వెళ్తే ఒక చిలుకుండింది, అది చంపేయండ్రా, పొడిచేయండ్రా, నరికేయండ్రా అనింది. మరి నువ్వేమో స్వాగతం మునివర్యురాలా, స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం స్వీకరిస్తారా అని ఇవన్నీ చెప్తున్నావు, ఏంటిది? అక్కడ చిలుకే, ఇక్కడ నువ్వు చిలుకే అంటే అప్పుడు ఆ చిలుక చెప్తుంది, మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాము, విధివశాత్తు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు మేము కోల్పోయాము, ఒక వేటగాడు మమ్మల్ని బంధించాడు, ఒక చిలుకని తన దగ్గర ఉంచుకున్నాడు, నన్ను ఈ మునికుమారులకు అమ్మేశాడు. అక్కడ ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి చిలుక ఆ వేటగాడి మాటలే వింటుంది రోజు. రేపు పట్టుకొండ్రా దాన్ని, పొడిచేయండ్రా దాన్ని, చంపేయండ్రా దాన్ని. ఆ సాంగత్యం వల్ల ఆ చిలుక అవి నేర్చుకునింది. ఇక్కడ నేను సాధువుల దగ్గర ఉంటాను, ఈ ఆశ్రమానికి ఎవరు వచ్చినా గాని స్వాగతం పలకడము, ఆసీనులు కండని చెప్పడము, ఆతిథ్యం స్వీకరించమని చెప్పడము, ఇది నేను నేర్చుకున్నాను, ఇదంతా సాంగత్య దోషం అని చెప్పి ఆ చిలుక చెప్పిందన్న. ఇదంతా సాంగత్య దోషం. ఈరోజు సమాజానికి ఏంటి అంటే మంచిని పెంచేటువంటి వ్యక్తులు కరువయ్యారు. నేను కూడా కాలేజెస్ కి వాటికి వీటికి ప్రచారానికి వెళ్తుంటాను. ఇట్లాగేదన్నా 4 మంచి మాటలు చెప్పి ఆ పిల్లలు లాస్ట్ లో వచ్చేమంటారంటే, గురుగారు మేము ఇన్ని సంవత్సరాలకి మీరేదో వచ్చి 1 గంట సేపు మంచి మాటలు చెప్పారు, ఇటువంటి మా తల్లిదండ్రులు చెప్పట్లేదు, టీచర్లు చెప్పట్లేదు, ఎట్లా మాకు మంచి మార్గం అనేది దొరుకుతుంది గురువుగారు అంటారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకునేటువంటి వ్యక్తులు సమాజంలో కావాలి. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఒకరోజు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే, ఉపన్యాసం తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి గురువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు
బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? రాక్షసుల్లాంటి సాధువులను సాధువులుగా మార్చాను, రాక్షసుల్లాంటి వాళ్ళని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? ఈరోజు సమాజానికి కావాల్సింది ఏదో ఉంగరాలు సృష్టించడమో వాచ్లు సృష్టించడమో కాదు, అవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఎవరన్నా స్వామీజీ అది సృష్టించినా గానీ వాచ్ అది టైటాన్ కంపెనీనో హెచ్ఎంటి కంపెనీనో ఏదో కంపెనీదే ఉంటుంది, కానీ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు. అది మీరు ఒక గ్యారంటీ తీసుకోండి. ఏదో కంపెనీ నుంచే వచ్చింది అది. ఎందువల్ల అంటే నేను కూడా కొన్ని మ్యాజిక్స్ నేర్చుకున్నాను, ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు మీకు చూపిస్తాను. సో అది కాదు సొసైటీకి కావాల్సింది. ఒకరోజు గురునానక్ ఆయన ప్రచారం చేసుకుంటూ ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో అందరూ మంచివాళ్ళు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురునానక్ ఒక ఆశీర్వచనం చేస్తాడు. ఏమని ఆశీర్వచనం చేస్తాడంటే, ఈ ఊరు సర్వనాశనం అయిపోగాక అని చెప్పి ఆశీర్వచనం చేస్తాడు. అందరూ మంచివాళ్ళు ఆ ఊర్లో. ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో అందరూ దుర్మార్గులు, అందరూ దొంగలు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. అప్పుడు గురునానక్ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. ఈ వెనకాల ఉండే శిష్యులకి నిద్ర పట్టదు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి? మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరేమో చెడిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేశారు, చెడ్డ వాళ్ళు ఉన్న ఊరేమో బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి అని నిద్ర పట్టక గురువుగారిని లేపేశారు. లేపేసి, గురువుగారు మీ ఆశీర్వచనాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు నాశనం అయిపోతే ఆ మంచి వాళ్ళు జీవనోపాధికి తలా ఒక దిక్కుకెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంచుతారు. అందుకని మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు చెడిపోవాలని ఆశీర్వచనం చేశారు. తద్వారా వాళ్ళ యొక్క మంచితనం ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది అని. మరి చెడ్డవాళ్ళు ఉన్నటువంటి ఊరు ఎందుకు గురువు గారు బాగా అభివృద్ధి చెందాలా అన్నారు? చెడ్డవాళ్ళ ఊరు కానీ చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకెళ్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. వాళ్ళ నీడ కూడా ఇంకో ఊరి మీద పడకుండా ఉండాలంటే అక్కడే బాగా అభివృద్ధి చెందితే వాళ్ళు అక్కడే చచ్చి ఉంటారని చెప్పి అటువంటి ఆశీర్వచనం చేశాను అని చెప్పన్నారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ స్వామి ప్రభుపాదుల వారు ఒక్క వ్యక్తి, ఆయన అమెరికాకి వెళ్లి న్యూయార్క్ లో ప్రచారం చేస్తూ ఉంటే ఆ న్యూయార్క్ నగరంలో క్రైమ్ 50% తగ్గిపోయిందంట. క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు ఆ మేయరు ఎంక్వైరీ కమిషన్ వేశారట, ఈ క్రైమ్ ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఏంటి అని. అప్పుడు ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చున్నారు. ఆయన ఉపన్యాసాలు విని యువతంతా కూడా సత్మార్గంలో నడవడం వల్ల క్రైమ్ తగ్గిపోయింది. ఆ మేయర్ పర్సనల్ గా స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ ప్రభుపాదుల వారికి ఆ మేయర్ ఇస్తారు. ఈరోజు సమాజంలో అన్నీ ఉన్నాయి, కానీ శాంతిగా జీవించేటువంటి వ్యక్తిత్వం వ్యక్తుల్లో లేదన్నమాట. ఆ వ్యక్తిత్వం వ్యక్తుల్లో ఎట్లా వస్తుంది అంటే కేవలం ఆ భగవంతుని యొక్క శరణాగతి పొంది ఆయన చూపించిన ధర్మ మార్గంలో ఈరోజు మనుషులు ఏంటి అంటే హృదయాలు చాలా కఠినంగా ఉంటూ ఉన్నాయి. మాటలు కానీ సామరస్యంగా మాట్లాడుకోవట్లేదు ఎవరు కూడా. మెయిన్ ఏంటి అంటే మాటల దగ్గర నుంచి అన్ని మొదలవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హస్బెండ్ వచ్చాడు ఇంటికి, భార్య అంటుంది, ఏమండి కూరగాయలు తెమ్మన్నాను, తెల్లదేంటండి మీరు? ఏమే ఏంటి పనులు ఉన్నాయి ఆఫీస్లో 24 గంటలు నీ కూరగాయలు పోలే? అసలు నా బాధలు ఏంటో అర్థం కాదు నీకు. అదే విషయాన్ని ఏమండి కూరగాయలు తెమ్మన్నాను మర్చిపోయారా, పని ఒత్తిడి ఎక్కువ ఉందా అంటే ఎట్టుంటుంది? జస్ట్ మాటలోనే. అట్టంటే ఆయన కూడా పని చాలా ఒత్తిడిగా ఉంది, ఏముంది ఇప్పుడే తీసుకొచ్చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి అట్లా జరగదే. కారణం ఏంటి అంటే ఇక్కడ చాలా హార్డ్గా ఉంది. ఆ హార్ట్ను సాఫ్ట్ చేసుకునేదానికి ఒక సూత్రం చెప్తాను ఇప్పుడు. ఒకసారి హనుమంతుడు పుట్టి 7 రోజులైందంట. 7 రోజులైందంట. అంజనాదేవి స్నానం చేయించి చక్కగా బట్టలు వేసి అలంకరణ చేస్తుందంట. ఉన్నట్టుండి చక్కటి కీర్తన వినిపించిందంట.
మన కీర్తన పార్టీ ఉన్నారా? రెడీగా ఉంటే వాళ్ళు మంచి కీర్తన వినిపించిందంట. కీర్తన వినిపిస్తే హనుమంతుల వారు అన్నారంట, అమ్మా ఎక్కడి నుంచి ఆ కీర్తన అని చెప్పి అన్నారంట. అంటే దేవర్షి నారదముని ఆయన పాడుతున్నాడు నాయన అని చెప్పిందంట అంజనాదేవి. ఎప్పుడైతే ఆమె అట్లా చెప్పిందో హనుమంతుల వారు తల్లి దగ్గర నుంచి అదృశ్యం అయిపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై నారదమునికి నమస్కరించుకుంటే నారదముని అడిగాడంట, హనుమా ఈ 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడంట. అంటే స్వామి పుట్టగానే చాలా ఆకలేసింది, అట్లా ఆకాశంలోకి చూశాను, సూర్యుడు పండులాగా కనిపించాడు, తిందామని వెళ్ళాను, మూతంతా మాడిపోయింది చూడండి అన్నాడంట. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చారు. అప్పుడు నారదుల వారు అన్నారంట, హనుమా నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడంట. స్వామి ఆ దేవతలు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నారంట. ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం చేశారో ఈయన ఇమీడియట్ గా మొదలు పెట్టాడు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మీరు కూడా చెప్పండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం. సీతారాం 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 సీతారాం. రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం. ప్రవచనం మధ్యలో ఎందుకు కీర్తన చేశారంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదైనా ఇటువంటి మంచి మాటలు చెప్పేటప్పుడు మంచిగా నిద్ర వచ్చేస్తుంది. అదే అత్త కోడల గొడవ అనుకోండి, అస్సలు అబ్బా సూపర్ యాక్టివ్, చెవులు ఏదేది ఆ పాయింట్, అత్త కొట్టిందా మొదట కోడలు కొట్టిందా మొదట ఆ విషయం చెప్తున్నాం, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఆధ్యాత్మికత ఉపయోగపడేది అంటే నాగరాజ ఒకరి తలకాయలు కొట్టేసుకుంటా ఉంటారు పక్కన వాళ్ళకి, అందుకని కొంచెం మెలుకొలుపులు. సో హనుమంతుల వారు చక్కగా కీర్తన చేస్తూ ఉంటే నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఆయన వీణ ఇంకో రాయి మీద పెట్టుకున్నారంట. ఆ వీణ పెట్టిన రాయి ఈ నామ సంకీర్తనకు కరిగిపోయి ఆ వీణ నీళ్లలో తేలుతూ ఉందంట. కొన్ని గంటలు అట్లాగా కీర్తన సాగింది. నారదముని అన్నాడు, హనుమా ఇంకా ఆపోయ్యా, నేను ఒక్కడిని మీడియా మ్యాను, వార్తలు ఈ లోకం నుంచి ఆ లోకానికి తీసుకెళ్లాలా, నువ్వు నన్ను ఇక్కడ బంధించేస్తే ఎట్లా, కీర్తన ఆపై నేను బయలుదేరి వెళ్తాను, చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడంట. అంటే కీర్తన ఆపేశాడు. ఆపిన తక్షణమే ఆ ద్రవపదార్థంగా మారిన రాయి మళ్ళా ఘనపదార్థం అయిపోయింది. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది, వీణ ఎత్తుతుంటే రావట్లేదు. అప్పుడు హనుమంతుల వారితో నారదుల వారు అన్నారు, ఏ హనుమ మళ్ళా కీర్తన చేయి అన్నాడు. ఈయనేం చేశాడు, పుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెనకాల నారదముని పరిగిస్తున్నాడు, ఏ హనుమ ఆగు ఆగు, కీర్తన చేయి కీర్తన చేయి అంటున్నాడు. ఈయన ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి పరిగిస్తూ ఉన్నాడు. ఆ నామం చేసినప్పుడు ఏమైందండి, రాయి కరిగిపోయింది కదా. మనం కూడా నామం చేస్తే ఈ రాయి కరుగుద్దండి. నామం ఆపేసాం అనుకోండి మళ్ళా రాయి అయిపోద్దండి. చాలా మంది అడుగుతారు,
అయ్యా యుగధర్మం హరినామం రోజు చెప్పించు అంటే గురువు గారు ఎంతకాలం అంటారు, ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళీ రాయండి ఈ పరిస్థితి. అందుకని రోజు చేసుకుంటూ ఉంటే ఈ రాయి కరుగుద్ది. అప్పుడు నేను ఇందాక అన్నాను చూడండి, ఏమండి కూరగాయలు తెచ్చారా అట్ట కాకుండా ఏమండి కూరగాయలు తెచ్చారా అంటారు. అప్పుడు ఎప్పుడు ఈ హృదయం కరిగితే. లేదనుకోండి ఆయన కూడా ఏనా నీ కూరగాయలేనా, నా ఆఫీసులో ఎంత టెన్షన్లు ఉన్నాయో పడుచుకోవా అడుగుండం వేస్తాం. అర్థమైపోయింది పాపం వాడు. ఫ్యూచర్ ఇంతప్పటి నుంచి ఇవన్నీ వినిపిస్తే ఫ్యూచర్ లో జాగ్రత్తగా ఉంటారు. సో అట్లా కాకుండా ప్రేమతోటి, అంటే కోమలత్వం, మాటలో కోమలత్వం ఉండాల, కర్మలో కోమలత్వం ఉండాల, ప్రతి విషయంలో కోమలత్వం ఉంటే అప్పుడు వ్యక్తుల మధ్యలో బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి అంటే చాలా ప్రేమగా అనురాగంతో సంతృప్తికరమైన జీవితాలు ఉంటాయి. ఒక సాధువు శిష్యులతోటి స్నానానికి వెళ్ళాడంట నదికి. ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చిందంట అక్కడికి. వచ్చుంటే ఆ ఫ్యామిలీలో పెద్ద ఆయన మాట్లాడుతుంటే మొదట మెల్లిగా ఉండిందంట. ఉన్నట్టుండి ఆయన వాయిస్ పెంచేసి పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట. అప్పుడు ఈ గురువు గారి శిష్యులను అడిగారంట, అరే ఆయన ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఈ శిష్యులో ఒకడు అన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకి చెవుడేమో గురువు గారు అన్నాడు. ఒరే మొదట్లో మెల్లిగా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడే పెద్దగా మాట్లాడుతున్నాడంటే మరి ఇప్పుడు వచ్చిందేమో గురువు గారు చెవుడు అన్నాడు. ఒరే పిచ్చాడా, ఇప్పటికిప్పుడు చెవుడు ఎట్ట వస్తుందిరా, అసలు ఏంటో చెప్పరా అంటే ఏమో అర్థం కావట్లేదు గురువు గారు అన్నాడు. అప్పుడు గురువు గారు చెప్పారు, ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలకి కుటుంబ సభ్యులు ఏదో తిరస్కరించినట్టున్నారు, అందుకనక ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే ఏమవుతుందంటే మనుషుల దగ్గరగా ఉన్న హృదయాలు దూరం అయిపోతాయి, అందుకని వాయిస్ పెరుగుతుంది. అదే ప్రేమ ఉంటే అసలు వాయిస్ తో పనే లేదు, సైగలు చేస్తే పనులు అయిపోతాయి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితాలు. సో ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మానవునికి ఏ రకమైనటువంటి జీవితాన్ని నువ్వు గడిపితే ప్రశాంతంగా ఆనందంగా పూర్ణత్వంతో జీవితాలు నువ్వు గడుపుతావు అని మార్గదర్శకం ఇచ్చేటువంటిది ఆధ్యాత్మికత. అంతేగాని కళ్ళబుల్లి కథలు చెప్పి సోమవారం పూజ చేస్తే మంగళవారానికి మీకు లాఠీ తగులుతుంది, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, ఇది కాదు ఆధ్యాత్మికత. మీరు మన పూర్వాచార్యులందరూ చూడండి, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇటువంటి కైతవ ధర్మాలు ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే నువ్వు సత్మార్గంలో నడిస్తే నీకు అన్ని సక్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకు ఆధ్యాత్మికత లోపించడం వల్ల ఎవరికేం అవగాహన లేదు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఆధ్యాత్మిక అంధకారం ఎంత ఉందయ్యా ఇప్పుడు సమాజంలో అంటే, ఎవడో ఒకడు కూర్చున్న కొమ్మ నరుగుతున్నాడంట. పోయే బాట్సార్ చెప్పాడంట, ఒరే నువ్వు కూర్చున్న కొమ్మ నరుగుతున్నావురా పడిపోతావు అన్నాడంట. వీడేమన్నాడు తెలుసా, పోయా నీ పని నువ్వు చూసుకో, నాతో నీకు దేనికి అన్నాడు. కొమ్మ నరికేశాడు, కింద పడ్డాడు, నట్టేదినింది. ఇప్పుడు లేచి దుమ్ము దులుపుకొని చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆడి కాళ్ళు గట్టిగా పట్టేసుకొని, అబ్బా మీరు సామాన్యులు కాదండి అన్నాడంట. ఏంట్రా అన్నాడంట. జరగబోయే భవిష్యత్తు చెప్పారండి అన్నాడంట. ఒరే మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావు అని తెలియనటువంటి మూర్ఖుడు నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టి నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడంట. సో ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో వ్యక్తులు ఎట్టున్నారంటే నిజంగానే అది ఇది చేస్తే ఏమన్నా మంచి జరుగుద్దా, ఏం లేదు, అంధకారంలో ఉన్నారు. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది, ఎవ్వడు తప్పించుకోలేడు. ఆచార్యులు చెప్తారు, 1000 గోవులు ఉన్నటువంటి మందలోకి 1000 దూడల్ని పంపిస్తే ఏ ఆవు దగ్గరికి ఆ దూడే వెళ్తుంది, మిస్ మ్యాచ్ అవ్వదు. కర్మ కూడా ఎవడు చేస్తే వాడి దగ్గరికే వెళ్తుంది, తప్పించుకోలేడు ఎవరు కూడా. కర్మ గురించి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉండిందంట. స్వర్గ ద్వారం మీద ఒక చిలుకోటి కూర్చొని ఉంటే అందరు దేవతలు లోపలికి వెళ్తున్నారు. యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వాడంట. నవ్వితే దాని గుండె వేగంగా కొట్టుకునేది. యమధర్మరాజు చూసి నవ్వాడంటే నాకేదో మూడింది అని చెప్పి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయటకు వచ్చారు. అప్పుడు ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు పక్షులకు రాజు, నాకు కొంచెం సహాయం చేయండి అని. ఏంటి నీకు కలిగిన కష్టం అన్నాడు. నేను స్వర్గ ద్వారం మీద కూర్చొని ఉంటే యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు,
అంటే నాకేదో మూడింది. ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టరండి అనిందంట. అది నాకు పెద్ద కష్టమేం కాదు అని చెప్పి, నా భుజాన్ని ఎక్కువ అని చెప్పి ఆ చిలుకను భుజాన్ని ఎక్కించుకొని ఆయన బ్రహ్మలోకానికి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చేసాడు 5 నిమిషాల్లో. ఈ లోపల మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోతే అప్పుడు యమధర్మరాజు బయటకు వస్తే గరుత్మంతుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు స్వర్గ ద్వారం మీద ఒక చిలుకుంది, దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడంట. అంటే యమధర్మరాజు అన్నాడు. స్వామి తొందరగా చెప్పండి, నాకు కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని. అంటే జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ హృదయంలో సాక్షిభూతుడుగా ఉండి వాటికి తలరాతలు రాస్తాడు. ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు. 5 నిమిషాల్లో అంత వేగంగా అక్కడికి ఎట్లా చేరుకుంటుంది? అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. దాన్ని కాపాడాలని చెప్పి నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాను అని చెప్పి గరుత్మంతుడు చెప్పాడు. ఓరే దాని మృత్యుకి నువ్వే కారణమయ్యావంటయ్యా అన్నాడు. సో ఈ రకంగా చేసిన కర్మ ఎవరూ తప్పించుకోలేరు. మరి మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం పొందుతాం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం పొందుతాం. మరి మంచి కర్మ చేస్తామా చెడు కర్మ చేస్తామా అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే మన మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ మానసిక స్థితిని మంచిగా తయారు చేసుకోవాలంటే సత్సంగము, సాధన ఇవన్నీ ఉంటే అప్పుడు మన మానసిక స్థితి పవిత్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసే ప్రతి కార్యము పవిత్రంగా ఉంటుంది, ఫలితాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి. ఉదాహరణకి ఇటువంటి మంచి ప్రవచనం వింటే మీకేమనిపిస్తుంది? ఈ జీవితంలో మంచిగా జీవించాలా? అదే ఒక బ్రూస్లీ సినిమానో ఇంకేదైనా ఫైటింగ్ సినిమానో చూస్తే వాడు రోడ్లోకి వస్తాడు, సినిమా చూసి అడ్డంగా రోడ్డు మధ్యలో నిలబడుకుంటాడు, హార్న్ కొడితే వాడు చూస్తాడు అనమాట. అప్పుడు మనకు అర్థం అవ్వాలా వాడు బ్రూస్లీ సినిమా చూసి వస్తున్నాడు, మనమే పక్కకి వెళ్తే బెటర్ అని, లేకపోతే వాడు కొట్టేస్తాడు మనల్ని. సో ఎందువల్లంటే వాడు సాంగత్యం యొక్క ఇదనమాట. సో కలియుగంలో ఏమి సాధన చేసి, ఏది ఆధ్యాత్మికత, ఏది సాధన చేసి మనల్ని ఉద్ధరించుకోవాలా? దానికి మీకు మహాభారతం నుంచి ఒక కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మహాభారతంలో ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట వేచి ఉంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్ళబోతూ ఉంటే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతుంటే భీముడు ఆపుతాడు. ఏంటి లోపలికి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, ఆ సంఘటన గురించి తెలుసుకునేదానికి వచ్చాను అంటాడు. ఏంటి ఆ సంఘటన అంటాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, భుజబల సంబంధమైనది ఏదని అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోశారు. ఆ చిన్న కుండల్లో నుంచి మళ్ళా పెద్ద కుండలోకి పోస్తే ఎడితే ఏర్పడింది. అంటే అర్థం ఏంటి అంటాడు. ఒరే నాయన, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. అది నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. గోవు దూడని చంపి తినేసింది అంటాడు. గోవు సాధు జంతువు, అది దూడని చంపి తినడం ఏంట్రా అంటాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి పోరా అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. అప్పుడు భీముడు అంటాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే మీ ఒక్కలైపోద్ది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ఈ ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అంత అనుకుంటాడు. ఆడు వెళ్ళిపోతాడు.
10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. భీమసేనుని చూసి, ఏంటి భీమసేన ఇట్లా వచ్చావంటాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అంటాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటాడు. అప్పుడు ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలా అంటాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతూ ఉంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అంటాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు. మనిషి అట్టా ఉన్నాడు అంటాడు, కురూపిలాగా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వనాయన అంటాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. పిల్లోడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమో అనుకుంటాడు. అది ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది కలియుగం. మనం ఏంటి అంటే ఎంత గొప్ప సంస్కృతి, దీన్ని వదిలేసి ఆ పాశ్చాత్య ప్యాకింగ్ చూసి తెచ్చుకున్నాం, కానీ లోపలంతా చెత్తే ఆ పాశ్చాత్య సంస్కృతి. ఆ లోపలంతా చెత్తే పాశ్చాత్య సంస్కృతి. సో మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? కంచె చేనును మేసింది అంటే అర్థం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, లంచాలు కంచె చేనును మేస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోండి డిపార్ట్మెంట్, ఏది లేదు. అన్ని కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు, దానికి అర్థం అది అంటాడు. చాలా నీరసంగా కొడుతున్నారండి చప్పట్లు అని. అంటే ఇటువంటి పాయింట్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కడో తగిలేస్తా ఉంటాయి, అందుకని చెప్పి కొంచెం నీరసంగా చప్పట్లు కొడతారు. నేను కూడా చాలా జీవితంలో 35 సంవత్సరాల నుంచి గమనిస్తున్నానండి. ప్రవచనాల్లో ఏంటి అంటే ఏదో జోకులు అయ్యి చెప్తే వింటా ఉంటారు. ఇటువంటివి ఏదైనా మంచి గురించి చెప్పామనుకోండి, భార్యాభర్తలు అటు ఇటు కూర్చొని ఉంటారు కదా, ఒకరినొకరు ఇటు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అరే మంచి ఎందుకు చెప్తున్నాం? మీకోసమే చెప్తున్నాం, మన కోసం. ఇది పాటిస్తే వాడికే ఆనందం. నిన్న ఒక కథ చెప్తూ ఉన్నా నేను రాజమండ్రిలో. ఏంటదంటే ఒక మంత్రి ఒక రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3 మంత్రుల్ని పిలిచి రాజు 3 గోను సంచులు ఇచ్చాడంట. అంతఃపురం పక్కన పెద్ద తోట ఉంది, మంచి మంచి పండ్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇటువంటివన్నీ ఉన్నాయి తోటలో. మంచి మంచివన్నీ ఆ గోని సంచుల్లో నింపుకొని రండి అన్నాడంట. వీళ్ళు 3 వెళ్ళారు. ఒకడేమో మంచి మంచివన్నీ కూడా గోని సంచుల్లో నింపుకొని వచ్చాడు. ఇంకో మంత్రి ఏమో రాజుండే బిజీ షెడ్యూల్లో మంచి చెడ్డ ఏం చూస్తాడు, ఏం దొరికితే నింపేసుకుందామని మంచి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు. 3వ వాడు అసలు సోంబేరి, అసలు తోటకే వెళ్ళలేదు. అసలు రాజుండే బిజీ షెడ్యూల్లో అసలు ఆయన ఏం చూస్తాడు అని చెప్పి అంతఃపురం ముందున్న చెత్త కుండీలో నుంచి చెత్త అంతా నింపుకొని ఆ సంచి మూతి కట్టేసి 3 వచ్చి సంచులు తీసుకొచ్చి నిలబడ్డారంట. అప్పుడు రాజు అన్నాడంట, మొన్నటి రోజు మీరు 3 నాకు చాలా పెద్ద అపరాధం చేశారు, మీ 3 కూడా 4 రోజులు జైల్లో పెడుతున్నాను నేను, మీరు ఏదైతే సేకరించుకొని తెచ్చుకున్నారో సంచులో అవి తింటూ మీరు బతకాలా అని చెప్పాడు. మొదటి మంత్రి అన్ని మంచి తెచ్చుకున్నాడు, హ్యాపీగా 4 రోజులు తిని బతికాడు. రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి. అంటే భగవంతుడు చూస్తాడా మనం చేసే కర్మ? ఏది ఎవరు చూడట్లేదు, చేసేస్తాం. అరే కర్మ ఫలాలు నువ్వే అనుభవించాలా. ఇప్పుడు వీళ్ళు సేకరించిన పండ్లు ఎవరు తినాలా? వీరే తినాలా? వాడు మంచి అన్ని అయిపోయాయి, చెడ్డకి తిన్నాడు, అనారోగ్యంతో చచ్చాడు. 3వ వాడు అసలు ఏం తింటాడు? చెత్త నింపుకున్నాడు. ఆ చెత్త తీసుకెళ్ళాడు లోపలికి, జైల్లోకి. చెత్త తీసుకొచ్చానని రాజుతో చెప్తే తలకాయ తీసేస్తాడు. కిమ్ అనకుండా పోయాడు లోపలికి. ఆ చెత్త తినడానికి లేదు, ఏం లేదు, ఆకలితో చచ్చాడు. దీని సారాంశం ఏంటి అంటే ఎవరు చేసిన కర్మ ఫలాలు వాళ్లే అనుభవించాలా. ఎవరు చేసిన కర్మ ఫలాలు వాళ్లే అనుభవించాలా. ఈ రోజుల్లో మంచి చెప్పేవాళ్ళు లేరండి బాబు. ఆ అవకాశం వస్తే దాన్ని విని మన జీవితాల్లో ఉపయోగించుకొని ఇతరులకు ఇచ్చి సమాజంలో కొంతైనా సామరస్యమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. నేను
ఒక 12 సంవత్సరాల క్రిందట రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఒక యాత్ర ఒకటి చేశాను. వ్యసనాలు మానండి, యువతను కాపాడండి అని చెప్పి చాలా వెహికల్స్ పెట్టుకొని ఊర్లంతా తిరిగి ప్రతి ఊర్లో 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ గ్యాదర్ చేసి ప్రతి ఊర్లో కూడా ఈ కథ చెప్పేవాడిని. చెప్పి స్టూడెంట్స్ తోటి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారని అడిగితే ఆర్లగడ్డలో ఒక పిల్లోడు లేచి, మా తల్లిదండ్రులు మాకేం ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అంటే నేను అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలరా, నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారన్నాను. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారన్నాను. అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ. మరి నువ్వెందుకు చేసుకోకూడదు, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. వాడేమన్నాడు తెలుసా, ఏంటి గురువు గారు ఎట్టంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అందుకని అమ్మ చేసి చేయించుకున్నాను అన్నాడు. అరే వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇదిలోకి దూసేస్తున్నావు, ఏమన్నా న్యాయం అంటారా అన్నాను. అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగి, లేదు గురువు గారు నేను బాగా చూసుకుంటాను అన్నాడు. సో మనం ఎట్లా మెలుగుతున్నామో పిల్లలు చూస్తున్నారు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, ఒక్కో ఇంట్లో పెద్దోళ్ళు అందరు ఉండేటువంటి వాళ్ళు. అప్పుడు ఏంటి అంటే మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడుకుంటూ రక్షణగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే భార్యాభర్తలు బిక్కుబిక్కుమని ఉంటాడు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే దొంగోడు వస్తాడో ఏమో తెలియదు. ఇప్పుడు పరిస్థితులు అంతా ఎట్టున్నాయంటే, ఆ ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు దొంగోడు దొంగతనానికి రావాలన్నా పెద్ద గుండు ఉండాల, దొరికాడంటే చింతకాయ తొక్క అయిపోద్ది వాడి జీవితం అన్నమాట దొంగోడిది. ఇంట్లో 30 మంది 40 మంది ఉంటే ఏముంది, దొరికితే అయిపోయింది కథ. ఎంతో ప్రొటెక్టివ్ గా ఉండేది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదు. సెక్యూరిటీని పెట్టుకుంటే వాళ్ళే దొంగలుగా ఉన్నారు. ఏంటిది? సో అందువల్ల ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. దాంట్లో పిల్లలదే తప్పు కాదండి, మనం కూడా వాళ్ళని చెడిపేస్తున్నాం. ఎందువల్లంటే మనం కూడా వాళ్ళకి మంచి చెప్పట్లేదు, నీతి చెప్పట్లేదు. 24 గంటలు మనం ఏం చెప్తున్నాం, వాడు చూడరా ఎట్ సంపాదించాడు, వీడు చూడరా ఎట్ సంపాదించాడు, నాయన వాడు తప్పుడు మార్గాల్లో తప్పుడు మార్గమా మంచి మార్గమా, నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయి. మరి నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు, పోండి. నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు. సో మీరు కూడా రామాయణంలో ఒక నీతి చెప్పండి, రేపు పట్టాభిషేకం అని చెప్తే అరణ్యాలకు వెళ్ళవయ్యా అంటే కింగుక్కం అనకుండా వెళ్ళిపోయాడు రామచంద్రుల వారు. పితృవాక్ పరిపాలన అంటే ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే పెద్దల మాటను అట్లా గౌరవించాలా అని మానవాళికి ఒక మార్గదర్శకం ఇవ్వడం కోసం ఆయన వెళ్ళిపోయాడు అరణ్యాలకి. అది లోక కళ్యాణానికి, దుష్ట సంహారానికి వెళ్ళాడు. అదే సమయంలో పెద్దల మాటను అనుసరించాలా. ఈరోజు పిల్లలందరికీ కూడా పెద్దలు ఏదైనా చెప్తే తలకాయ తినేస్తున్నాడు మా నాయన ఎట్లరు. ఇంకోటి, అరే నాయన నీ మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉంటే అంత కఠినంగా తల్లిదండ్రులు ఉంటారు. ఇది అర్థం చేసుకోండి పిల్లలందరూ కూడా. కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. అన్ని దోషాల నుంచి